ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్, ఇంత దూరం వచ్చారు. మన అంటే మీకోసం మా కోసం కూడా. ఇప్పుడు ఈ రోజు రేపు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. మీ లేవా? లేకపోతే రేపు పొద్దున కొనుక్కుంటారు. డిగ్రీ అయిపోయిన రాదు, బీటెక్ అయిపోయిన రాదు. కానీ ఫోన్ మన దగ్గర ఉందంటే మనం చాలా డేంజర్లో ఉన్నట్టు. ఫస్ట్ పద్ధతిలో మీకు రీసెంట్గా ఆర్టీఓ చలాన్ యాప్ అని చెప్పి ఒక కొత్త ఎంఓ సర్క్యులేట్ అవుతుంది. మీరు నిజమే అనుకుంటారు, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తే అందులో మీ వెహికల్ డీటెయిల్స్ ఇస్తే మీకు మీ వెహికల్ మీద ఉన్న చలాన్లన్నీ పోతాయి అన్నట్టు. కానీ అది ఆ అప్లికేషన్లోనే ఒక మాల్వేర్ ఉంటుంది. మాల్వేర్ ఈజ్ నథింగ్ బట్ వైరస్. ఒక్కసారి మీరు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ ఫోన్ మొత్తం ఆటోమేటిక్గా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుందంటే మీ స్క్రీన్ మీద వచ్చే ఓటీపీలు మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. వాడు అక్కడ ఉండి మీ స్క్రీన్ మొత్తం రీడ్ చేస్తాడు, ఓటీపీలు తీసుకుంటాడు. కాబట్టి ఎట్లాంటి అన్నోన్ లింక్స్ ఇన్స్టాల్ చేయొద్దు. ఒక ట్యూన్ సెట్ చేసింది, ఏమన్నా అందులో ఏం చెప్తుంది, ఓటీపీలు షేర్ చేయొద్దు బ్యాంక్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ. అయినా కూడా మనం ఓటీపీలు షేర్ చేస్తూనే ఉంటాం. ఓటీపీ అనే కాదు, ఓటీపీ అనేది పాత సిస్టమ్. ఈరోజు రేపు మీకు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమంటే చెప్పట్లే కదా, ఓటీపీ చెప్పరు. ఇప్పుడు సార్ చాలా రకాలుగా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇట్లా కాకుండా రోజు రోజుకి మోసగాడు మోసగించే పద్ధతి మారుతుంది. ఈ రోజు ఎట్లా మోసగిస్తున్నాడో రేపు అట్లా మోసగించట్లేదు. ఈ సైబర్ క్రైమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నా యొక్క మనవి. అయితే ఈ సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఏం చేయాలి అంటే, సరే తెలిసో తెలియకో మోసపోతుంటాం. దానికి మనం ఏం చేయాలి, ఇమ్మీడియట్గా 1930 నెంబర్కి కాల్ చేయాలి. 1930 నెంబర్కి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ అకౌంట్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చూపిస్తే ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఏమైనా డబ్బులు హోల్డ్ అయితే మీ డబ్బులు మీకు వస్తే సార్ రెడీ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ గురించి ఒక ర్యాలీ కండక్ట్ అవుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 500 to 600 స్టూడెంట్ పీపుల్ పార్టిసిపేట్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం సురక్షా కా తిరంగా, ఆనరబుల్ డీజీపీ గారు సైబర్ బ్యూరో, సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ, ఈ టైటిల్ కింద ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ కోసం ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది ఈరోజు. సో ఈరోజు హెడ్ క్వార్టర్లో ఈ సంబంధించి ర్యాలీ జరిగింది. రేపు నుంచి ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్కి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. సో ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ సైబర్ ప్రతి ఒక్క డేలో సైబర్ ఫ్రాడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మళ్ళీ టైం ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. కానీ ఈ టైంలో ప్రతి ఒక్క ఊరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను రేపు నుంచి. సో మీ అందరు మీడియా మిత్రులు, మీ అందరు పబ్లిక్కి చెప్తాను, ఈ important information, important secret information, mainly PAN card details, your Aadhaar card details, your bank details, your all other details share చేయకండి. ప్రతి ఒక్క పర్సన్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో మెయిన్లీ అమ్మాయికి ఒక రిక్వెస్ట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ ప్రైవేట్ చేయండి. బికాస్ పబ్లిక్ చేస్తే దొంగతలు కొంచెం ఇమేజ్ మార్క్ చేస్తే గర్ల్స్కి బ్లాక్మెయిల్ చేస్తాను, డబ్బులు అడుగుతున్నాను. సో మీ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో రేపు నుంచి ప్రతి ఒక్క మండలిలో కూడా సేమ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం.